నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం. భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకులో 5 దివ్యాంగులకు వీల్ చైర్లను బహుకరించిన ఇండియన్ నెట్వర్క్ ఫెడరేషన్. అభినందించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్. మహిళల ఆరోగ్య సమస్యలపై తణుకు రోటరీ క్లబ్ సభలో అవగాహన కల్పించిన ప్రభుత్వ వైద్యులు చాముండేశ్వరి. తణుకులో ఘనంగా తోలుబొమ్మలాట దినోత్సవం. వృత్తి కళాకారులను సన్మానించిన న్యాయవాది వెంకటేశ్వర్లు. పాలకొల్లులో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మీడియాలో ప్రచారానికి విధిగా అనుమతులు తీసుకోవాలి. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఓటే ప్రజాస్వామ్య పరిరక్షణకు గొప్ప ఆయుధం. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. టీడీపీ, జనసేన, బీజేపీ పి గన్నవరం అభ్యర్థి సరిపెళ్ల రాజేషే వివరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటికి ఇబ్బంది లేదు. ఏలూరులో అన్నదాతలకు భరోసానిచ్చిన జలవనరుల శాఖ ఇంజనీర్ శ్రీనివాసరావు. జిల్లాలో 324 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో రాబోయే రబీ సీజన్లో ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల మొదటి వారంలో కొనుగోలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 2023-24 కాలానికి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించి ధాన్యం సేకరణ చేపట్టాలని అన్నారు. రబీ పంట అంచనా 9.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాగా 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయవలసి ఉందని అన్నారు. మిల్లర్స్ అధికారుల మధ్య సమన్వయం అతి ముఖ్యమైందని అన్నారు. 1,80,00,000 గోనె సంచులు సిద్ధం చేసి జిల్లాలో అన్ని ఆర్బీకేల వద్ద తగినన్ని నిల్వలు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరామప్రసాద్, డిఎస్ఓ ఎన్ సరోజ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఎఫ్సిఐ మేనేజర్ రంజిత్ కుమార్లు పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ఇండియన్ నెట్వర్క్ ఫెడరేషన్ ఆర్థిక సహకారంతో 5 దివ్యాంగులకు ఉపయోగపడే 5 వీల్ చైర్స్ ను తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ దాతృత్వంతో మంచి విలువలు పాటించిన ఇండియన్ నెట్వర్క్ ఫెడరేషన్ ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించిన ఇండియన్ నెట్వర్క్ ఫెడరేషన్ ప్రతినిధి డాక్టర్ కేవీ రావు 5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ప్రస్తుతం 1 లక్ష రూపాయలను అందజేశారని వివరించారు. వైద్య సహాయం అన్నది చాలా కష్టం. ఈ అమెరికాలో అయితే ఏజ్ దాటేటప్పటికి ఇన్సూరెన్స్ ఉండటం వల్ల వాళ్ళందరికీ ఇంటి దగ్గరే అంత సౌకర్యం జరుగుతూ ఉంటుంది. బటన్ నొక్కితే అంబులెన్స్ వచ్చేస్తుంది. రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలు కూడా వాళ్ళు విసుగెత్తితే ఏం చేస్తున్నారంటే ఓల్డేజ్ హోమ్ లో పడేస్తున్నారు. తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెట్టే సంస్కృతి భారత సంస్కృతి కాదు. అయినా సరే అర్థం చేసుకుని కాబట్టి, లేకపోతే కష్టపడి చేయలేక, లేకపోతే రకరకాలుగా మేము బయట దేశాల్లో ఉన్నామండి, ఉద్యోగాల్లో ఉన్నామండి, ఉద్యోగం వదులుకొని ఎలా రావాలి, అందుకనే ఓల్డేజ్ హోమ్ లో పెట్టేసేస్తున్నామండి అంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉందన్న భావించే భారతీయ సంస్కృతిని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మరి వాళ్ళని చూసేది ఎవరు? సీనియర్ సిటిజన్స్. మేమంతా కూడా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఈ బాధలన్నీ కూడా మాలో చాలా మంది తెలుసు. అమెరికాలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా సరే సహాయానికి ముందుకు వస్తున్నారమ్మా మేము చేసే కార్యక్రమాలు చూసి. సో మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ
ఇలాంటి అవకాశం మీరు ఇంకా దీన్ని ప్రోత్సహిస్తే మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని ఆశిస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు ఎస్ చలపతిరావు, సిరిటిరెడ్డి రామకృష్ణారావు, సభ్యులు ఆకుల వెంకటేశ్వరరావు, నాదెళ్ల కృష్ణానందం, పెనుమర్తి సత్యనారాయణ, వడ్లమాని పార్వతి, గోడవల్లి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. మనుషులు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మొత్తం సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచొచ్చని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎల్ చాముండేశ్వరి తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పారామెడికల్ ఇన్స్టిట్యూషన్ కు చెందిన నర్సింగ్ స్కూల్లో గురువారం నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మంచినీరు అనే అంశాలపై మాట్లాడారు. త్రాగే నీటిలో రక్షణ పాటించకపోవటం వల్ల నిత్యం అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. పారిశుద్ధ్య సమస్యలతో ఎన్నో ప్రమాదకరమైన అంశాలు ముందుకొస్తున్నట్లు చెప్పారు. అలాగే మహిళల ఆరోగ్య సూత్రాలను డాక్టర్ చాముండేశ్వరి విశ్లేషించారు. ఇందులో భాగంగా నేటి తరం ఆడపిల్లలు వినియోగిస్తున్న దుస్తుల టైట్నెస్ వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నట్లు చెబుతూ లూజ్ దుస్తులతో మంచి ఆరోగ్యాన్ని పొందాలని అన్నారు. మహిళలకు సంబంధించి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తన వద్దకు వచ్చి ఉచితంగా సేవలు పొందవచ్చని డాక్టర్ చాముండేశ్వరి సూచించారు. పర్సనల్ హైజీన్ తీసుకున్నాం. పర్సనల్ హైజీన్ అంటే ఏంటి? మనం శుభ్రంగా ఉండాలి. ఫస్ట్ మన పర్సనల్ హైజీన్ అంటే టాప్ టు టో, అంటే మన తల నుంచి కాలు వరకు. ఏంటి పర్సనల్ హైజీన్ అంటే మన శుభ్రత. సో ఇప్పుడు మన హాటెస్ట్ ప్లేస్లో ఉన్నాం. సో అందరూ ఖచ్చితంగా 2 పూట్ల స్నానం అనేది కంపల్సరీ చేయాలి. తర్వాత మన హాటెస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమి ఎక్కువ వస్తుంది? చెమట. సో ఆ చెమట వచ్చి స్కాల్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ మన బాడీని మాత్రం 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోదు. సమ్మర్లో కంపల్సరీ రోజు విడిచి రోజు తల అంటుకోవాలి. దానివల్ల తలలో వచ్చిన చాలా ప్రాబ్లమ్స్, చుండ్రు, చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అది చాలామందికి తెలియదు. వేసుకున్న బట్టలు మెయిన్ అందరూ కూడా పాలిస్టర్ వేసుకుంటారు. ఈ ఊర్లో నేను చాలామందిని చూస్తాను. పాలిస్టర్ బట్టలు ఎక్కువ వేసుకోకండి, సమ్మర్లో వేసుకోకండి. ప్రిఫర్ కాటనే మంచిది. అంటే ఆ పాలిస్టర్ బట్టలు మనం ఒంటి మీద పడినప్పుడు ర్యాషెస్ రావడం, అనవసర స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లూజ్గా ఉండాలి. మనం వేసుకున్న బట్టలు ఎప్పుడు కొంచెం లూజ్, మనకన్నా 2 ఇంచులు లూజ్ ఉండాలి. దానివల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ని మీరు అవాయిడ్ చేయగలుగుతారు. వాటర్ తాగితే అస్తమానం వాష్రూమ్ వాడుకోవాలని మీ మైండ్లో ఫిక్స్ అయ్యారేనో కానీ ఖచ్చితంగా వాటర్ 2 కాదు 3 to 4 లీటర్స్ తాగాలి. సో చాలామంది సమ్మర్లో ఆడపిల్లలకు వచ్చే మెయిన్ ప్రాబ్లం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. దానికి సింపుల్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం అంతే. చాలామంది లేడీస్ నా దగ్గరికి ఈ క్లైమేట్లో దాని గురించి వస్తారు. పెళ్ళైన వాళ్ళు ఏంటి, పెళ్ళి అవ్వలేని వంటి ఇలాంటి కాలేజ్ పిల్లలు అడిగితే మంచులు తాగకపోతే ఎప్పుడైనా తగ్గుతుంది. మందులకి అరుకులకి తగ్గవు. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నర్సింగ్ స్కూల్ డైరెక్టర్ అన్ఫోజ్ దినేష్, క్లబ్ మాజీ అధ్యక్షులు ఆనందం మస్తన్రావు, సభ్యులు గడ రామకృష్ణులు పాల్గొన్నారు. ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవాన్ని తణుకులో గురువారం నిర్వహించి వీటికున్న చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు లాంటివి లేని రోజుల్లోనే తొలి జానపద వినోద సాధనంగా ప్రసిద్ధి పొందిన కళారూపం తోలుబొమ్మలాట. దాని చరిత్ర క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటిది. క్రీస్తు శకం 16, 17 శతాబ్దాల్లో తెలుగు నేలపై ఒక వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వ్యాపించింది. వలస వెళ్లిన భారతీయులు దీన్ని విదేశాలకు పరిచయం చేశారు. పాశ్చాత్య దేశాల్లో జరిగే ఉత్సవాల్లో తోలుబొమ్మలాట బహుళ ప్రజాదరణ పొందింది. జానపదాల్లో వినిపించే ప్రజలకు వినోదాన్ని పంచిన అతి ప్రాచీన కళ తోలుబొమ్మలాట అని చరిత్ర చెబుతోంది. భాస్కర తోలుబొమ్మలాట నిపుణులు తెరచాటు నుంచి తన చేతి వేళ్లతో బొమ్మలాడించి రక్తి కట్టించినట్లు భాస్కర శతకంలో ఉంది. 90 ఆమడలైనా వెళ్లి తోలుబొమ్మలాట చూడాలి అనే నానుడి ఉంది. తోలుబొమ్మల తయారీకి జంతు చర్మాలను ఉపయోగిస్తారు. పాత్రలకు తగిన విధంగా బొమ్మలను వివిధ రంగులు, రూపాల్లో తయారు చేస్తారు. తోలుబొమ్మలాట కళాకారుల్లో అత్యధికులు అంతగా విద్యావాసన లేనివారే. అయినా పౌరాణిక, చారిత్రక పాత్రల స్వరూప స్వభావాలను చూపడంలో వారు సిద్ధహస్తులు. కాలగమనంలో సినిమా, టీవీ వంటి వినోద సాధనాలు ఆవిర్భవించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తోలుబొమ్మలాటకు ఆదరణ తగ్గింది. ఆధునిక పోకడలను ప్రజలు అందిపుచ్చుకోవడంలోనూ ఈ కళ వెనుకబడింది. ఎంతో మంది కళాకారులు ఈ కళను వదిలిపెట్టి ఇతర ఉపాధులను ఎన్నుకుంటున్నారు. ఆదరించేవారు లేక తోలుబొమ్మలాట ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయే దుస్థితి దాపురించింది. ఈ కళను రక్షించేందుకు ఏటా మార్చి 21న ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వివాహాలు, వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో తోలుబొమ్మలాటను ఏర్పాటు చేస్తే నేటి తరానికి ఈ కళను పరిచయం చేయడంతో పాటు కళాకారులకు ఉపాధిని అందించవచ్చు. ఇదిలా ఉండగా ఈ కళ తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చిన బుట్టబొమ్మల కళను తణుకుకు చెందిన కట్టా సూర్యనారాయణ తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపచేశారు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ కళను కూడా ఆధునిక సంస్కృతి మింగేయటం విచారకరం. ఈ సందర్భంగా తణుకు 4వ అదనపు జిల్లా కోర్టుకు చెందిన రిటైర్డ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వృత్తి కళాకారులను సన్మానించి మాట్లాడారు. బుట్టబొమ్మల కళాకారులు, తోలుబొమ్మల కళాకారులు వీళ్ళంతా ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో భాగంగా రాత్రి సమయాల్లో ఆయా గ్రామాల్లో కళలు ప్రదర్శించి దేశభక్తిని, దేశ గౌరవాన్ని నిమిడించే విధంగా వాళ్ళు ఈ యొక్క దేశభక్తిని ప్రేరేపించిన కళలు ఎన్నో ఉన్నాయి. మన పట్టణంలో ఉన్నటువంటి కట్టా సూర్యనారాయణ గారు వారి యొక్క తండ్రి టైంలోనే ఇతర రాష్ట్రాలు అంటే కర్ణాటక రాష్ట్రం వెళ్ళి అక్కడ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఆ దసరా ఉత్సవాల్లో చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి, కట్టా సూర్యనారాయణ గారి తండ్రి ఇన్స్పైర్ అయ్యి కొడుకుని ఈ కళాకారుడిగా తయారు చేయాలనే మంచి సదుద్దేశంతో ఆయన బుట్టబొమ్మల కళాకారులుగా తయారు చేశారు. ఆయన లేని లోటు తణుకు పట్టణంలో కనపడుతుంది ప్రత్యేకంగా. అంచేత అటువంటి కళలు మళ్ళీ రావాలని, వాటిని ప్రోత్సహించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కార్యక్రమంలో తణుకు మండల వృత్తి కళాకారుల సంఘ అధ్యక్షులు మెర్లా వెంకటేశ్వరరావు, సభ్యులు గుప్తా భానుమతి, పంజా లక్ష్మీరజని, నక్కా రామారావు, సిద్ధ రామకృష్ణులతో పాటు న్యాయవాదులు ముప్పిడి సుబ్బయ్య, ఎం నరసింహాచార్యులు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్రులు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని మారుతి జూనియర్ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నాకు నచ్చిన కవిత అనే అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు తాడినడ భాస్కర్ రావు మాట్లాడుతూ ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అనంతరం రచయిత, ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి పెద్దే ప్రకాష్ బాబు, సాయి కాలేజ్ లెక్చరర్ దాసరి వీరభద్రరావులను సన్మానించగా ప్రిన్సిపల్ సిహెచ్ఆర్వి నాగరాజు పాల్గొన్నారు. ఇంకో కాలేజీగా లెక్చర్లు సంబంధించిన అవకాశం నాకు కలిగినందుకు నిత్యం లేనంత క్షణమే అడిగా, యుద్ధం లేనటి లోకం అడిగా, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువ, పొరపడినా ఏడినా జాలిపడదే కాలం మనలాగా, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్యం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, రాజు చనిపోతే తార రాలుతుంది, కవి చనిపోతే తార నింగి చేరుతుంది. కారుమంచి ఫౌండేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో 13 మంది యువకులు డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్, పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మంతెన శివరామభద్రరాజులు రక్తదానం చేసిన దాతలను అభినందించారు. ఉండి అసెంబ్లీ నుంచి 3వసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఓటర్లను అభ్యర్థించారు. ఉండి నియోజకవర్గ పరిధి కలవపూడి గ్రామంలో గురువారం భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. పలువురు వ్యవసాయ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గేదెల జాన్, మాజీ సర్పంచ్ ముందుండి సూర్యకాంతం, వేగేసిన బాల గణపతి వర్మలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.